ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి हम करेगा प्रियंका गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం ఈరోజు ప్రియాంక గాంధీ వయనాడులో ఏదైతే భారీ మెజారిటీతో గెలిచిందో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు చేసుకుంటున్నాం. అదే జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలక్షన్లో ఈరోజు ప్రియాంక గాంధీ గెలవడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి పోలికలతో ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ గారు ఎలక్షన్స్లో కానీ ప్రచార కమిటీలో ఉండడం మాత్రమే జరిగింది ఇప్పటివరకు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడి వయనాడులో ఈరోజు భారీ మెజారిటీతో గెలవడము కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా సంతోషకరము. ఎందుకంటే ఆమె ఇందిరాగాంధీ అభినవ ఇందిరాగాంధీగా పేరు వచ్చిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రత్యక్షంగా రావడం ద్వారా ఎలక్షన్స్లలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ముందు చూపుగా ఉంటుంది. ప్రతి మహిళలకి కూడా ఎంతో ముందు చూపుతో ఆమె తీసుకొచ్చిన కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆమె దారిలో నడవాలని, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఏదైతే మన భారతదేశానికి చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈమె ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇందిరాగాంధీ ఎవరైనా చూసినా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గుర్తొచ్చే విధంగా ఆమె ఈరోజు ప్రత్యక్షంగా రావడం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే వయనాడు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఈరోజు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో సోదరి అయిన ప్రియాంక గాంధీ తనతో నడవడం జరిగింది. ప్రజలందరికీ దగ్గర కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎలక్షన్స్లో భాగంగా ప్రచార కమిటీలో సభ్యురాలిగా రావడము తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి తన గెలుపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా సంతోషదాయకము. అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నది వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జీవనన్న గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీగా గెలవడము ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. మొట్టమొదటి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు వయనాడు నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీ 4,80,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మహిళలు కూడా మహిళగా కూడా అందరూ మహిళల తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నారు.
కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. వారి వారసత్వం నుంచి, వారి కుటుంబం నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లి కానీ, కూతురు కానీ, కోడలు కానీ ఖచ్చితంగా పార్టీని నిలబెడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది అని ధైర్యంగా ముందుకు అడిగేసిండ్రు. వాళ్ళే మా ప్రేరణ ముందుకు రావడానికి. హార్టీ కంగ్రాచులేషన్స్. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళామణులకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ ప్రతిరూపం, మరో ఐరన్ లేడీ ఈ దేశానికి వచ్చిందన్న సందర్భంలో మరి వాయనాడు ప్రజలు 4 లక్షల పైగా చీరుకుగా పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాయనాడు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నారు సోదరులారా. మరి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపుతోనే పార్లమెంట్లో నాకు 100 సంఖ్య వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తాను. 100 పార్లమెంట్ సభ్యులు మరి ఒక నిజంగా కూడా ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపు కొరకే మరి 99 వచ్చింది కావచ్చు. ఇప్పుడు 100 సీట్లు వచ్చినందుకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఉదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. మరి గాంధీ గారు మై లడికి హూ లడ్ సక్తి హూ అని చెప్పి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఒక ఆదర్శంగా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకురాలు మరి ప్రియాంక గాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ప్రియాంక గాంధీ గారి యొక్క రాకతో దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా శ్రేణులు ముఖ్యంగా అందరూ కూడా ఆడ మగ కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక మనోధైర్యంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక ధీటుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక ధైర్యం ఇచ్చేటువంటి విధంగా ఈ విజయం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. అంబేద్కర్ చౌరస్తా నందు వాయనాడులో ప్రియాంక గాంధీ గారు 4 లక్షల చిలుకు మెజార్టీతో గెలవడం యావత్ తెలంగాణ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తూ పటాకాలు గాయడం జరిగింది. జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల జార్ఖండ్ లోపల జేఎంఎం కాంగ్రెస్ అలయన్స్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర లోపల కొంత నష్టం జరిగినప్పటికీ పార్లమెంట్ లోపల జరిగిన ఎలక్షన్ లోపల కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఉండే, ఇప్పుడు మహారాష్ట్ర లోపల కొంత నష్టం జరిగింది. దానికి బదులుగా వాయనాడ్ లోపల ప్రియాంక గాంధీ గారు గెలవడం, జార్ఖండ్ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయంగా భావిస్తూ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు జగిత్యాల పట్టణంలో ప్రియాంక గాంధీ గారి విజయోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కార్యకర్తలము, పెద్దలు జీవన్ రెడ్డి గారితోనూ మేమందరం కలిసి టపాకాయలు పేల్చుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారికి చైర్మన్ విజయలక్ష్మి గారి అక్కతో అందరం కలిసి ఈ యొక్క గొప్పగా జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ యొక్క విజయాన్ని మేము జగిత్యాల పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసినాము. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం ర్యాలీలో పాల్గొన్నటువంటి మన జగిత్యాల జిల్లా మహిళా అధ్యక్షులైనటువంటి విజయలక్ష్మి దివంతి రెడ్డి గారు, జార్ఖండ్ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పోయి అంటే మన తెలుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా ప్రచారం చేసి అత్యధిక సీట్లు సాధించినందుకు ఉప ముఖ్యమంత్రి కానీ జార్ఖండ్ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల నిన్న లెక్కింపు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల లోపల వాయనాడు లోపల జరిగిన ఉప ఎన్నికల లోపల ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతోటి గెలుపొందడం, అదేవిధంగా జార్ఖండ్ లోపల జరిగిన ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు రావడం సంతోషం. మరి ఈ ఎన్నికల లోపల విజయం కాంగ్రెస్ పార్టీ లోపల ఒక మత సామరస్యంతో మరి అన్ని మతాలు అన్ని కులాలు ఒకే అనే భావంతో జీవిస్తున్న తరుణం లోపల మత ఛాందసవాదాన్ని ఉట్టిపడే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న పార్టీకి ఏనాటికైనా ముప్పు తప్పదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ ఎత్తున విజయాన్ని ప్రసాదించిన వయనాడు ప్రజలకే కానీ మరి లౌకికవాద శక్తులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రణమిల్లుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్. యావత్ భారత జాతికి
మార్గదర్శకం వహించే విధంగా అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడబిడ్డగా అండగా నిలిచే విధంగా ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో ఈరోజు వాయనాడ్ నుంచి 4 లక్షల పైచీలకు అత్యధిక మెజార్టీతో గెలవటము కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ భారత జాతి హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా కేవలం అధికారం లక్ష్యమైన కాకుండా ఈ దేశ సమగ్రత సమైక్యత ప్రధానమైనటువంటి ఒక బాధ్యత భావించి అలా ఏ విధంగా అయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త పొట్టు వరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసి అయినా ఈ దేశ సమగ్రతను కాపాడడం జరుగుతుందని చెప్పని మనకు ఇవాళ దేశ సమగ్రత కాపాడినటువంటి ఇందిరాగాంధీ గారు మార్గదర్శకురాలైతే అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అంటున్నా యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి నేతగా చెప్పంటారు. మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో వీళ్ళ హింసావాదాన్ని నిలిపివేసే విధంగా శాంతిని నెలకొల్పడానికి చివరికి ఏదైతుందో తన ప్రాణాలను అర్పింపజేయడం జరిగిందని చెప్పంటారు. ఇలా సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ ఏ దేశ సమగ్రత సమైక్యత కొరకు మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలైపోవడం జరిగిందో ప్రాణాలు అర్పించడం జరిగిందో మరి ఆత్మకు శాంతి చేకూరాలి, ఈ దేశ సమగ్రత కాపాడటం వారి కుటుంబం యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా మరి అఖిల భారత కాంగ్రెస్ నాయకులుగా బాధ్యత చేపట్టి యూపీఏ ప్రభుత్వం 2 పర్యాయాలు 10 సంవత్సరాల కాలం అని చెప్పి అంటున్నాం. ఇవాళ ఈ దేశాన్ని ఏదైతుందో ప్రపంచ దేశాల్లో గుర్తింపబడే విధంగా దేశంలో ఉండేటువంటి రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టిన ఘనత మరి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దక్కుతుందని చెప్పాలి తప్పదని చెప్పండి. అట్లాగే గ్రామీణ నిరుపేద వర్గాలైనటువంటి ఒక వ్యవసాయ కూలీలకు పని కల్పింపజేయబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానివ్వండి చెప్పండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇలా సమాచార హక్కు చట్టం అని చెప్పంటున్నా, ఇలా ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ చెప్పంటున్నా, ప్రతి పేదవాడికి ఏదైతుందో పట్టేటన్నం కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఫుడ్ అష్యూరెన్స్ యాక్టే కానివ్వని చెప్పి అంటున్నాం. ఈ విధంగా మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మధ్యలో ఎన్డీఏ ఏదైతుందో ఇవాళ మోడీ గారు కేవలం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే తన అధికార కాంక్షకు ఏదైతుందో ప్రతీకగా నిలుపుకునే విధంగా అధికారాన్ని రావడం జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. నిన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూడా మీకు గెలవడం జరిగిందని చెప్పారంటే అదేదైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికగా మనం భావించడం వీల్లేదని చెప్పంటున్నాం. వీళ్ళు ఏ అదాని పెట్టుబడులతోని వీళ్ళ మోడీ గారు ఏదైతుందో వీళ్ళ ఓటర్ను ప్రలోభ పెట్టే విధంగా ఏదైతుందో అది గెలవడం జరిగింది తప్ప ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఏదైతుందో జరిగినటువంటి ఎన్నికగా మనం భావించడం వీల్లేదు. ఇలా మొత్తం ప్రపంచంలోనే ఆర్థిక నేరస్తులుగా భావించేటటువంటి అదాని ఏదైతుందో వీళ్ళు కేవలం భారతదేశంలోనే ఆర్థిక నేరస్తులు కాదు, యావత్ ప్రపంచంలో ఆర్థిక నేరస్తులుగా గుర్తింపబడుతున్నటువంటి అదాని వీళ్ళ అమెరికా ఏదైతుందో ఆయనపై ఏదైతుందో సర్చ్ వారెంట్ జారీ చేయటం ఆర్థిక నేరాల కింద పరిగణింపజేసి దూషి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మోడీ గారు బాధ్యత వహించాలని చెప్పారు. ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 2 లోక్సభ ఎన్నికలు. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటి, జాతీయ స్థాయిలో యావత్ భారత జాతి ఏదైతుందో కాంగ్రెస్ వైపు దృష్టి సారించిందని చెప్పండి. రాబోయే కాలంలో ఏదైతుందో ఈ భారతదేశానికి వీళ్ళ ఆనాటి యూపీఏ కానివ్వండి, ప్రస్తుతం ఇండియా కూటమి కానివ్వండి, రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారు భారత ప్రధానిగా ఏదైతుందో బాధ్యతలు చేపట్టడం, దానికి తోడుగా నిలవడానికి వల్ల మరి వారి సోదరి ఆడబిడ్డ ప్రియాంక గాంధీ ముందుకు రావటం, నా దృష్టిలోనైతే రాహుల్ గాంధీ గారు ఉత్తర భారతదేశానికి బాధ్యత వహించాలి. ఉత్తర భారతదేశంలో వీళ్ళు మధ్యప్రదేశే కానీ ఉత్తరప్రదేశే కానీ రాజస్థానే కానీ ఈ పంజాబ్ హర్యానా ఢిల్లీ లాంటి రాష్ట్రాలన్నింటిలో ఏదైతుందో అధికారం అంటే అత్యధిక స్థానాలు చేజిక్కించుకునే విధంగా రాహుల్ గాంధీ కృషి చేయాలి. అంటే ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో దక్షిణ భారతదేశానికి అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పండి. ఇటు కర్ణాటక కానీ తెలంగాణ కానీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మహారాష్ట్రలో తిరిగి ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడం కూడా లక్ష్యంగా చెప్పుకోవాలని చెప్పండి. అటు కేరళ లోపల కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, దక్షిణ భారతదేశం ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి, ఇవన్నింటిలో కూడా ఏదైతుందో అత్యధిక స్థానాలు గెలుపు దిశగా ఏదైతుందో ప్రియాంక గాంధీ గారు దృష్టి సారించాలి. దక్షిణ భారతదేశానికి సంబంధించి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా
వారు బాధ్యతలు చేపట్టి మనకు మార్గదర్శకంలో నిలవాలని చెప్పని నేను కోరుతూ మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏదైతుందో ఇక్కడ మహిళా కాంగ్రెస్ కానీ యువజన కాంగ్రెస్ కానీ మా అల్పసంఖ్యాక సోదరులే కానీ సేవదలు కానీ ఎన్ఈసీ మిత్రులే కానివ్వండి వీళ్ళ వర్తక వాణిజ్య వర్గాలే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మున్సిపల్ సోదరులు అందరూ కూడా చెప్పంటున్నారు ఇంత పెద్ద ఎత్తున ఏదైతుందో వీళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే విధంగా ప్రియాంక గాంధీ యొక్క గెలుపును మరి సంబరాలు చేసుకుంటున్నందుకు వారందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకొని జై హింద్.